తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మే, జూన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 119 స్థానాలు 182కు పెరుగుతాయి. కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుంది. కేసీఆర్, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు ఎవరైనా రండి అంటూ ఖమ్మం వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎన్నికలు నిజంగానే ఆలస్యంగా జరగబోతున్నాయా? 2029లో ఎన్నికలు రానున్నాయా? 119 స్థానాలు 182కు పెరుగుతాయా? ఇప్పుడు ఈ వివరాలు తెలుసుకుందాం. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు భవిష్యత్తులో 26కు పెరుగుతాయని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయని అన్నారు. ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాన్ని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఆ తర్వాత మరింత ధీమాగా 182 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 సీట్లు గెలుస్తుందని, భద్రాద్రి రాముడిపై ఆనా, ఇది ఖమ్మం ప్రజల మాట అంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్, కాచుకో, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ ఎవరొచ్చినారండి అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి నేరుగా రాజకీయ సవాలు విసిరారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే, జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు. ఈ వ్యాఖ్యలు సభలో కాంగ్రెస్ కార్యకర్తల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో 2 అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. మొదటిది అసెంబ్లీ ఎన్నికల సమయం. సాధారణంగా తెలంగాణ అసెంబ్లీకి 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ప్రకారం ఎన్నికలు 2028 చివరిలో కాకుండా 2029 మే, జూన్ సమయంలో జరగవచ్చని సీఎం చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రెండోది డీలిమిటేషన్ అమలైతే జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య మారే అవకాశం ఉంటుంది. అందుకే 119 స్థానాలు 182కు, 17 ఎంపీ స్థానాలు 26కు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. అయితే డీలిమిటేషన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎలా అమలు చేస్తారు అనే విషయాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ప్రక్రియల ఆధారంగా ఉంటుంది. అందుకే
రాజకీయ విశ్లేషకులు రేవంత్ వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహంలో భాగంగా కూడా చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే వచ్చే ఎన్నికల లక్ష్యాన్ని ఖరారు చేసిందని, అందుకే సీఎం అంత ధీమాగా మాట్లాడారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఖమ్మం వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. 117 సీట్లు గెలుస్తామన్న ధీమా, కేసీఆర్ కుటుంబానికి విసిరిన సవాల్, ఎన్నికల సమయంపై చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ఇతర పార్టీలు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారబోతుంది. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందా, లేక ఇది రాజకీయ ఆత్మవిశ్వాసమేనా అనేది తెలియాల్సి ఉంది.